దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 27 మీనరాశి వారికి అమావాస్య రోజున ఆనందానికి హద్దులు లేవు. ఎవ్వరూ ఊహించలేనిది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. మీనరాశి వారి యొక్క జాతకం గురించి ప్రధానమైన అంశాలు ఏమిటో, అలాగే ఈ యొక్క మీనరాశి వారికి 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27 అమావాస్య రోజున దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ప్రతికూల అనుకూల అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, వీరి యొక్క ఆనందానికి హద్దులనేవి కనిపించడం లేదు. ఎవరూ ఊహించనిది మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుందో అనేటటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేం చెప్పే ప్రతి విషయం మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ యొక్క రాశి వ్యక్తులు గనక చూసుకున్నట్లయితే అనుకూల ప్రతికూల పరిస్థితులను జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే వీరి యొక్క పొరపాట్లు వీరికి అర్థమవుతాయి. వీరు ప్రతికూలమైన అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైన దేవతారాధన చేయాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఈ యొక్క రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్టయితే ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27 అమావాస్య తర్వాత వీరైతే కనుక ఫలితాలను ఎలా పొందుకోబోతున్నారని చూసుకున్నట్లయితే కనుక మీ ఆనందానికి హద్దులనేవి కనిపించడం లేదు. ఎందుకంటే ఊహించని సంఘటనలు మీ యొక్క జీవితంలో మీరు చూడబోతున్నారు. చాలా కాలం నుండి ఒక మంచి అవకాశం కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి అవకాశం మీకు రాబోతుంది. వృత్తి రీత్యా మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే, అటువంటి వ్యాపారాలు, ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే మీకు వృత్తి రీత్యా చక్కటి శుభవార్తలైతే అందబోతున్నాయి. అటువంటి అవకాశాలు, పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక బంగారం లాంటి అవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వారితో మీకు ఎటువంటి కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయిందో, వారి కాంటాక్ట్ అడ్రస్ ఎలా, ఫోన్ నంబర్ పోగొట్టుకున్నారో, అదే విధంగా మీకు మరలా తెలియకుండా ఆకస్మికంగా మీకు కొన్ని వ్యక్తుల ద్వారా గానీ, కొంత ఇన్ఫర్మేషన్ ద్వారా గానీ మీకైతే అందబోతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క ఆనందం, పరిచయం మీకు ఎంతగా సంతోషాన్ని ఇస్తుందంటే ఊహించని ఈ పరిణామానికి మీరు సంతోషాన్ని పొందుకుంటారు. రెట్టింపు ఆనందంతో ఉంటారు. మీ యొక్క ఆనందానికి పట్టరానంత సంతోషానికి రెక్కలొచ్చాయని చెప్పుకోవచ్చు. ఇలాగే మీకైతే కనుక నచ్చిన ప్యాకేజీతో ఉద్యోగం కూడా లభిస్తుంది. మీరు ఎంతైతే ప్యాకేజీ కావాలని కోరుకున్నాడో అంతటి మంచి ఆఫర్ మీ ముందుకు రాబోతుంది. విదేశాలకు వెళ్లాలని మీ యొక్క కోరిక నెరవేరబోతుంది. అలాగే దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఈ మధ్య కాలంలో పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు కనుక చేసి ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క పెద్దల నుండి ఖచ్చితంగా ఆమోదమైతే లభించబోతుంది. ఈ విధంగా మీరు కలల కన్నా సహకారం చేసుకునే అవకాశం ఇప్పుడు మీకు దక్కబోతుంది. మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మీ ఆనందానికి హద్దులనేవి కనిపించడం లేదు. అయితే ఈ యొక్క రాశి వారికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా, గణపతిని ఆరాధించడం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. గోమాత సేవలో మీరు వీలైనంత సమయాన్ని గడపండి. చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. మీకు తోచినంతటిలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. ఖచ్చితంగా కనుక మీరు ఇటువంటి పనులు చేసినట్లయితే మీ యొక్క చేతిలోనే మీ యొక్క అనుకూలమైన గ్రహస్థితి కారణంగా దేవుడు మీకు అంతా మేలే చేస్తాడు. చూశారు కదండి, ఇది వాటి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.